భవన నిర్మాణ కార్మికుల చలో చేబ్రోలు 24 పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు తమ సమస్యలపై రాయబార కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భవన నిర్మాణ కార్మిక వివిధ సంఘాల నాయకులు డి సత్యనారాయణ, జి రవిబాబు, బి అప్పన్నబాబు, సిఐటియు నాయకులు కె చిన్న విశ్వనాథం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేస్తామని చెప్పిన నిర్ణయాన్ని నేటికి 10 నెలలు కావస్తున్న సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేయలేదు. అలాగే గతంలో కార్మికులు పరిహారాల కోసం ఏదైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అవి కూడా నేటికి మంజూరు చేయలేదని అన్నారు. ఈ నెల 24వ తారీఖున పవన్ కళ్యాణ్ ఇంటికి జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరూ కూడా తమ సమస్యల మీద వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం నిర్వహించదలిచారు. ముఖ్యంగా సిఐటిగా మేము చెప్పేది ఏంటంటే, గతంలోని కూడా అనేక సార్లు ఈ యొక్క కొత్తగా ఎన్నికైన కూటమి ప్రభుత్వానికి వీళ్ళ యొక్క సమస్యల మీద అర్జీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక సమస్య అయితే మాత్రం పరిష్కారం అయ్యింది. కాబట్టి వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులకు వర్తింపజేసే సంక్షేమ పథకాలు వర్తింప చేయడం లేదు. అయితే ఎన్నికల ముందు ఏమైతే వీళ్ళు హామీ ఇచ్చారంటే, మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఆపేసిన సంక్షేమ పథకాలు మేము విడుదల చేస్తాం, అలాగే బోర్డు పునరుద్ధరణ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది పైబడిన కార్మికులు ఉన్నారు, ఒక్క భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు. వీళ్ళంతా కూడా వీరి యొక్క మాటలకు నమ్మి వీళ్ళందరికీ కూడా ఓటేయడం జరిగింది. ముఖ్యంగా ఓటేసిన కాలంలో సుమారు 10 నెలలు కావస్తున్నా సరే నేటికి కూడా వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించలేదు. అలాగే గతంలో ఏదైతే పరిహారాల గురించి దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ ఈ దరఖాస్తులు కూడా వీళ్ళు కూడా వచ్చిన ప్రభుత్వం కూడా అలాగానే ఉంచేశారు. కాబట్టి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, మాకు కొద్దో గొప్ప ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ బోర్డు నుంచి కొంచెం మా పిల్లలకి ఆసరాగా కొన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. అవి మెటర్నిటీ అని, న్యాచురల్ డెత్ కానీ, యాక్సిడెంట్ డెత్ కానీ, ఇలా టెంపరీ డిజబిలిటీ కానీ ఇవన్నీ కొన్ని వచ్చాయి. కానీ అవన్నీ రాకుండా పోయింది అని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఆశించి మేము ఇలాగా చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా భావ్యం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకి వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. స్వయంగా వైజాగ్లో కూడా ప్రకటన చేయడం జరిగింది గతంలో కూడా. అదేవిధంగా వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిఐటి కూడా చెప్తా ఉన్నాం మేము, ఆ సంక్షేమ బోర్డు నిధులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరైతే నిర్మాణ రంగ యజమాని ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలెడతాడో దాంట్లో ఉన్న ఒక పర్సంటేజ్ సెస్ వెల్ఫేర్ బోర్డుకి జమ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. అటువంటి చట్టాన్ని ఈ రోజున ఉల్లంఘించి కూడా ఆ నిధులు ఏదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసివ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. ముఖ్యంగా దానికి ఆ నిధులకి దీనికి సంబంధం లేదు. పైగా దీంట్లో పోగుబడిన సుమారు నిధులు కూడా ఈ రోజున 4,980 కోట్ల రూపాయలు ప్రభుత్వాల అవసరాలకు వాడుకోవడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో కూడా మేము అందరం కూడా కలిసి ఒక కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అదేంటంటే, వెల్ఫేర్ బోర్డులో ఉన్న నిధులు భవన నిర్మాణ కార్మికుల కష్టం నుంచి వచ్చింది కాబట్టి ఆ రంగ కార్మికులకే ఖర్చు చేయాలి, వాళ్ళ అభ్యున్నతకు వాళ్ళకి ఖర్చు చేయాలి తప్ప ఇతర ప్రభుత్వ అవసరాలకు వేరే మార్గాలు చూడాలి, వాళ్ళ నిధులు తీయకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అటువంటి సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రభుత్వాలు లెక్క చేయడం లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, వీరి యొక్క సమస్యలు పరిష్కరించండి, 10 నెలలు కావస్తున్నా. లేదంటే గత ప్రభుత్వానికి ఏదైతే గుణపాఠం చెప్పారో అటువంటి చర్యలు మీరు తీసుకోవద్దని చెప్పేసి చెబుతా ఉన్నాం. ఇది ముఖ్యంగా ఇది ప్రథమంగా మేము ప్రప్రదంగా ఇది ఆందోళన చేస్తూ ఉన్నారో ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఇచ్చిన హామీలే, లోకేష్ గారు ఇచ్చిన హామీలే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెంటనే సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేసి దాంట్లో కార్మిక శాఖలో ఉన్న పోస్టులు ఏవో భర్తీ చేసి వీళ్ళకి పెట్టుకున్న క్లెయిములు ఏదైతే ఉన్నాయో పాత అవన్నీ విడుదల చేయాలి. అలాగే 12-14 జీవోను రద్దు చేసి కొత్తగా నిర్మాణ రంగ కార్మికుల పిల్లలకు ఏదైతే దరఖాస్తులు పెట్టుకునే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ నుంచి దరఖాస్తులు స్వీకరణ చేసుకోవాలి కొత్తగానే. కాబట్టి బోర్డు పునరుద్ధరణ చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తారీఖున జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రాయబార కార్యక్రమాన్ని మేము వెళ్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంటికి మాత్రం మేము చేరుకొని మా యొక్క వీళ్ళ యొక్క అర్జీను రూపంలో మేము ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తూ కొంచెం చిన్న సిఐటి జనరల్ సెక్రటరీ. ఎన్ని సంఘాలు పాల్గొంటున్నారు? 4వ తారీఖున 6 సంఘాలు చెప్పండి. 6 సంఘాల్లో పెయింటరు, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, రాడ్ బెల్డర్స్.
నియోజకవర్గ పెయింటింగ్ యూనియన్ అసోసియేషన్ సెక్రటరీ అండి. నా పేరు గులిపి అతన్ బాబు. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ ఏమైతే ఉన్నాయో, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వెల్ఫేర్ బోర్డు పునర్నిర్మిస్తామని చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా కానీ ఒక వెల్ఫేర్ బోర్డు అనేది పునర్నిర్మించడం అయితే జరగలేదండి. మేము ఈ మీడియా సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ నెల 24న ఆయన నివాసం వద్దకు వెళ్ళి ఒక వినతి పత్రం అయితే ఇవ్వాలని నిర్ణయించామండి. ఈ యొక్క భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ యొక్క వెల్ఫేర్ బోర్డు పునర్నిర్మించడం ద్వారాగానే యొక్క సమస్యలు అయితే తీరుతాయని మేమైతే అనుకుంటున్నామండి. ఈ యొక్క విషయాన్ని మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. ఈ నెల 24న చెలో చేబ్రోల్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఈ యొక్క వినతి పత్రం అయితే ఇవ్వడం జరుగుతుందండి. గతంలో ఇచ్చారండి. సార్ వినతి పత్రం ఇచ్చినా కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం లేదండి. దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఈసారైనా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అధికారంలోకి రెండు నెలల ముందు మేము వెల్ఫేర్ బోర్డు చేస్తారని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పిన తర్వాత ఇప్పటికి ఎన్నికలకు సంవత్సరం అయింది. మేము ముందుగా ఎంఆర్ ఆఫీస్ కాడికి 2-3 సార్లు ఎంఆర్ ఆఫీస్కి ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. కానీ అదే ప్రభుత్వం చేయకూడదని ఈ ప్రభుత్వం మనం పవన్ కళ్యాణ్ గారి చేత భవన నిర్మాణ కార్యక్రమం సమస్యలు పరిష్కరించ చేస్తారని మేము జిల్లా వాసంగా జిల్లాల సొంతంగా సేబోలు 24 సమస్య మీద పరిష్కరించాలని చెప్పేసి మేము 24వ తారీఖున వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఉపాధి లేదు. భవన నిర్మాణ కార్యక్రమం పనులు లేక ఇసుక లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు వెంటనే భవన నిర్మాణ సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ సమస్యలు వెంటనే ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ కార్యక్రమం చూసి పిఠాపురం దేగ సత్యనారాయణ ప్రెసిడెంట్ మాట్లాడతాము. ఇప్పుడు గత ప్రభుత్వం మాకు వెల్ఫేర్ బోర్డులు ఆఫ్ చేసింది. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం మాకు హామీలు ఏమి ఇచ్చిందంటే మేము పార్టీలో రాగానే మీ వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పింది. ఆ పునరుద్ధరించిన కారణంలో ఇవాళకి 10వ నెల అయిపోయింది. ఈ 10వ నెలలోని దాకా మనకి వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించలేదు. మేము వెల్ఫేర్ బోర్డు గవర్నమెంట్ పునరుద్ధరించాలని 24వ తారీఖున సేబోలు మేము వినపత్రం వినకి వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ ఇంటికి.